హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈ రోజు మీ అందరితో కూడా నేను డే ఇన్ మై లైఫ్ అయితే అది కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేయబోతున్నాను ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. బికాస్ మీ అందరూ చూసినట్టుగా నేను 2 months అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గర. నిన్న వ్లాగ్ షూట్ చేశాను, కానీ నేను వచ్చిన తర్వాత ఎలా ఏంటన్నది చూశాను. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటనేది మొత్తం షూట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే నేను మార్నింగ్ 8:15కి లేచాను ఇక్కడైతే. సో లేచిన తర్వాత బ్రష్ అన్ని కంప్లీట్ చేసుకొని టోషిత్కి బ్రష్ కూడా కంప్లీట్ చేసి సో ఐఎమ్ హ్యావింగ్ టీ. ఇప్పుడు తర్వాత వచ్చి కొన్ని మమ్మీ ఏం చేస్తున్నారు అన్నది కూడా మీకు చూపించేస్తాను. అండ్ డే ఎలా ఉండిపోతుంది అన్నది మీరు చూసేయండి. అండ్ వీడియోని చూస్తూ లైక్ కూడా చేసి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ కూడా చేయండి, ఓకేనా? అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఏంటంటే టోషిత్ని కొంచెం ప్యాంపర్ చేద్దామని చెప్పేసి వాడికైతే అలాగ కాసేపు మార్నింగ్ లేచిన తర్వాత ముద్దులాడడం, వాడితో మాట్లాడడం, కొన్ని థింగ్స్ చెప్పడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీడే రొటీన్లో ఉంటుంది ఇది. బట్ ఏంటంటే ఎక్కువ శాతం క్యాప్చర్ చేయనంతే. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం చేశాను. అండ్ ఇంక వన్స్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట. శనగపిండి చట్నీ సింపుల్గా అయిపోతుంది. అండ్ మోరోవర్ టోషి కూడా కొంచెం ఇష్టంగా తింటాడు అనమాట. అందుకోసం ఇంకా అది చేస్తున్నాను. మమ్మీ ఆల్రెడీ ఇడ్లీ పెట్టేసి వెళ్ళిపోయారు, ఇడ్లీ ప్రిపేర్ చేస్తారు. ఈలోపు ఏంటంటే నేను చేసేస్తున్నాను. యూజువల్ ఏంటంటే మమ్మీయే నేను లేచేసరికి ఆల్రెడీ లైక్ టిఫిన్ సంబంధించిన అన్నీ మమ్మీ చేసేసుకుంటారు. కాకపోతే ఈరోజు ఇంకా పూజ కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా నన్ను చేయమన్నారు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అనుకోవచ్చు, మీలో ఎంతమందికి తెలిసి ఎంతమంది ఇలా వాడతారు నాకు చెప్పండి. ఇక్కడ ఏంటంటే బొంబాయి చట్నీలో కొంచెం ఒక చిన్న పిసర చింతపండు గుజ్జేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే చింతపండు వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా ఈసారి ట్రై చేయండి. యూజువల్లీ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే నేను పెద్ద ఎక్కువ పని అయితే చేయను. ఎప్పుడైనా మమ్మీకి బాగాలేనప్పుడు కానీ, లేదంటే మమ్మీ వేరే వర్క్లో ఉంది అనగా అలాంటప్పుడు అయితే చిన్నగా చేస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే ఇంకెలాగో ఇక్కడ టోషిత్తో ఇంటి దగ్గర చాలా ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్పేసి మమ్మీ వాళ్ళు చెప్పరు. ఇంకా నేను కూడా పెద్ద రిలాక్స్ అయిపోతాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద డాటర్స్ అంతే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఎక్కువ చేయలేదు, తక్కువ చేశాను. ఓన్లీ మమ్మీకి నాకు టోషికి కదా. డాడీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా, ఈ లోపు నేను చట్నీ ప్రిపేర్ చేసే లోపు టోషిత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూర్చొని పూజ చేయడం మొదలుపెట్టాడు. ఎంత ఇష్టం అంటే దేవుడి దగ్గర కూర్చొని మమ్మీ పూజ చేసినా ఎవరు పూజ చేసినా తప్పకుండా ఈ విధంగా కూర్చుంటాడు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇది చూస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి ఏదైతే బటన్ ఉంటుందో దాన్ని క్లిక్ చేసి ఆఫ్ చేయడం, ఆన్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీకు మధ్యలో అటు ఇటు అవుతూ ఉంటుంది వాయిస్ ఓవర్. ఏమనుకోకండి. ఏంటంటే ఇంకా వీడియో అనేది తప్పకుండా అప్లోడ్ చేయాలి. అండ్ దాంతోపాటు టైం కూడా లేదని చెప్పేసి టోషిత్ లేచి ఉండగానే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనం చట్నీ ప్రిపేర్ చేసాం కాబట్టి ఇంకా టోషిత్కి అయితే ఫస్ట్ ఒక ఇడ్లీ తినిపించేద్దామని చెప్పేసి వాడి కోసం ఒక ఇడ్లీ అయితే వేడి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ. అండ్ యూజువల్ ఏంటంటే టోషిత్ ఫుడ్ కోసం అడుగుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే వాడికి నేను సపరేట్గా కుక్ చేసే ఫుడ్ చాలా తక్కువ అనమాట. మోస్ట్లీ ఇలాగ మనం తినేదే పెట్టేస్తుంటాను. కారం విషయానికి వస్తే కారం వాడు పర్లేదు, మినిమంగా తింటాడనమాట.
వాడికి స్పెషల్‌గా అంటే నేను చేసేది మోస్ట్‌లీ లైక్ రసం ఐటెమ్ గానీ, రైస్ ఐటెమ్స్ గానీ ఇలా చేస్తుంటాను. బట్ ఎప్పుడన్నా కుదిరితే ట్రై చేస్తాను. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే వాడి ఫుడ్ అంతా కూడా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి ఎక్కువ షూట్ చేయడానికి కుదరదు. అండ్ ఇక్కడొచ్చేసి కాసేపు ఏంటంటే ప్లే టైమ్ అనమాట. కాసేపు షేప్స్‌తో ఆడుకున్నాడు. తర్వాత ఇంకా మ్యూజిక్ ఈ విధంగా మ్యూజిక్ ప్లే చేసుకున్నాడు. ఇలా రకరకాల టాయ్స్‌తో అన్నిటితో ఆడుతుంటాడు. అండ్ ఫ్లాష్ కార్డ్స్ ఇలా ఎవ్రీడే తప్పకుండా కాసేపు రైమ్స్ చూసుకుంటాడు. అండ్ కాసేపు వచ్చేసి ఈ విధంగా టాయ్స్ ఏమున్నాయి వాటన్నిటితో ఆడతాడు. అండ్ దాంతోపాటు లెర్నింగ్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. అండ్ చట్నీ అయితే మమ్మీ, డ్యాడీ కోసం చేశారు. అది వేసుకున్నాను నేను. నాకు యూజువల్లీ అంత ఎక్కువ ఇష్టం ఉండదు శనగపిండి. సో, అందుకోసం జస్ట్ లైట్‌గా వేసుకొని నేనైతే ఇంక చట్నీతో టిఫిన్ చేసేసాను. అండ్ తర్వాత వచ్చేసి మమ్మీ ఇక్కడ ఈరోజు లంచ్‌లోకి కాకరకాయ ఫ్రై చేయబోతుంది. ఈ కాకరకాయని అసలు తినను. ఎంత బాగా చేసినా తప్పకుండా అస్సలంటే అసలు తినను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే పెద్ద ఇష్టం లేదు. డ్యాడీ కోసం చేస్తుందనమాట. సో, ఈలోపు లంచ్ ప్రిపరేషన్స్ అయ్యేలోపు ఏంటంటే టోషిత్‌కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఈ విధంగా మా ఇంటికొచ్చే బార్బర్ అనేది హెయిర్ కట్ చేస్తారు. సో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇది టోషిత్‌కి ఏంటంటే చాలా ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ ఉంటుందనమాట. అందుకోసం ఇక్కడైతే ఇంకా హెయిర్ కట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా హెయిర్ కట్ అయ్యే వెళ్తాడు టోషిత్. సో, డాడీ అయితే ఇక్కడ నన్ను పట్టుకొని కాసేపు హెయిర్ కట్ అయితే చేయించాడు. ఒక్కోసారి అయితే చాలా బాగుంటాడు. ఒక్కోసారి అయితే ఫుల్ క్రాంకీ అయిపోతాడు. అండ్ ఈరోజు అయితే జస్ట్ కాసేపు అయితే క్రాంకీ అయ్యాడు. అయినా కూడా తప్పదు కదా, ఇంకా హెయిర్ కట్ అనేది చేయించాము. వాడిని కాసేపు కూల్ చేసి అలా చేసాము. అండ్ దాని తర్వాత అయితే ఇంకా లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ. ఈరోజు బ్లాగ్ అయితే నేను లంచ్‌తోనే ఎండ్ చేసేస్తున్నాను. అలా అని చెప్పి బ్లాగ్ ఏంటి ఇంకా ఉంది కదా అనుకుంటున్నారా? యెస్, ఇంకా ఉంది. ఇక్కడ ఏంటంటే నేను తర్వాత రోజు వచ్చేసి ఈ విధంగా నేను బెంగాలీ మేకప్ లుక్ అయితే వేసుకున్నాను. అండ్ ఎవరు వేశారు, ఏంటి, ఎందుకోసం అన్నది మీరు చూస్తున్నాను, మీకే చెప్పేస్తాను. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి దసరా ఫెస్టివల్ అయింది కదా, సో దానికోసం నేనైతే ఈ బెంగాలీ మేకప్ లుక్ వేసుకున్నాను అనమాట. సో, మీ అందరికీ తెలుసు కదా, సోనీ వాళ్ళు ఇందాక చూసారు కదా మీరు. సో, వాళ్ళ మమ్మీ స్వప్న అంటే తను వచ్చేసి నాకు బెంగాలీ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేశారు. సో, వాళ్ళు యాక్చువల్లీ బెంగాలీస్. సో, నాకైతే చాలా నచ్చింది లుక్. ఫైనల్ అవుట్పుట్ అనేది చూసేయండి. అఫ్కోర్స్ నాకు తెలిసి చాలామంది ఈలోపు అయితే రీల్స్లో అండ్ దాంతోపాటు పిక్చర్స్ అన్నీ కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఇఫ్ నాట్ ఒకసారి ఇక్కడ కూడా చూసేయండి. అండ్ నేను ఎలా రెడీ అయ్యాను అన్నది ఆ రోజు అంతా కూడా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఆంటీ వాళ్ళదే. అండ్ జ్యువెలరీ వచ్చి ఇక్కడ నేను వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు అనుకోకుండా వేసిన ప్లాన్ అనమాట. సో, వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ కొంచెం లాంగ్ టైప్ నెక్ సెట్స్ అన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా. సో, నా దగ్గర ఉన్న లాంగ్ సెట్ వేసుకుని అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఈ పెరల్ చైన్ చూస్తున్నారో లైక్ రెడ్ పెరల్, అది నార్మల్ 3 స్టెప్స్ చైన్ అనమాట. దాన్ని నేను ఆ విధంగా లాంగ్గా వేసుకున్నాను. సో, తర్వాత మెయిన్ ఎస్పెషల్లీ బెంగాలీస్లో ఏంటంటే ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, బ్యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ మ్యారీడ్ ఉమెన్కి అయితే. అండ్ తర్వాత ఈ సింధూరంతో లిటరలీ లుక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అండ్ ఐ షాడో, ఐ మేకప్ అంతా కూడా సోనీ చేసింది. లిప్స్టిక్ అన్నీ కూడా ఆంటీ వేశారు. అండ్ పెద్ద బింది పెట్టుకొని అండ్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయిన హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అంతా కూడా ఆంటీ రెడీ చేశారనమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ లుక్ చూసి ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ టోషిత్ని చూసుకుంటే ఇంకో సైడ్ అయితే ఆ రోజు రెడీ అయ్యాను అనమాట. మెయిన్ ఏంటంటే నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే మనం ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి ప్రతిదీ కూడా, అందుకోసం కుదిరేది కాదు. బట్ ఆ రోజైతే చాలా హ్యాపీ అయిపోయాను. ఫుల్ దిల్కుష్. అండ్ దాంతోపాటు చాలా రీల్స్ కూడా చేశాను. అవన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేశాను. లాస్ట్లో కూడా ఒక చిన్న క్లిప్పింగ్ ఎలా చేసాము ఎలా అన్నది కూడా యాడ్ చేశాను, చూద్దరు కానీ. అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 minutes అయితే ఈ సింధూరం అన్నీ పెట్టిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. అండ్ శారీ అయితే ఈ విధంగానే కట్టుకుంటారు. అండ్ ఆంటీ అయితే కట్టేశారనమాట. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఈ విధంగా నేనైతే బోల్డ్ పిక్చర్స్ దిగాను. అండ్ పారానికి, చేతులకి, కాళ్ళకి అండ్ తర్వాత లిప్స్టిక్ కానీ ఇలా ఫుల్ మేకప్ కానీ చాలా 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 బాగా నచ్చింది. ఈ లుక్ పోస్ట్ చేసిన తర్వాత నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫైనల్లీ నాకు కూడా సెట్ అయిందని. అండ్ అదే రోజు నాతో పాటు సోనీ కూడా రెడీ అయిందనమాట. సో, మీ ఇద్దరం కూడా ఆ రోజు ఏంటంటే మెయిన్ బెంగాలీ ట్రెడిషనల్ డాన్స్ అయితే వేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా వెనకాల ఈలోపు టోషిత్ కూడా నిద్ర లేచిపోయాడు. సో, వాడైతే అటు ఇటు ఆడుకునే లోపు మేమైతే కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మా తిప్పలు చూడండి. యాక్చువల్లీ ఏంటంటే డాన్స్ స్టెప్స్ అన్నీ కూడా నాకు సోనీ నేర్పించింది అనమాట ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఇంక చెప్పాను కదా బెంగాలీ కాబట్టి, సో తనైతే నేర్పించారు. ఇక్కడ ఏంటంటే
ఈ ఎస్పెషల్లీ ఏదైతే దీపం సంబరానిది ఉంటుందో దాంతోనే ఈ డ్యాన్స్ మెయిన్ అనమాట. సో ఇక్కడ యూట్యూబ్లో సాంగ్ పెట్టుకొని మేము ఇక్కడ డ్యాన్స్ వేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే ఇంకా దీపం వెళ్తుంది కదా, ఏదో పూజ చేసేస్తున్నాం అనుకొని ఇక్కడ మా టోషి హడావుడు ఎత్తుకోమని చూపించమని పూజని. అండ్ ఇక్కడ పాపం సోని వెలిగించే లోపు నేనైతే కొన్ని వీడియోస్ అవి తీసుకుంటున్నాను. అండ్ తర్వాత ఏంటంటే మెయిన్ ఈ సాంబ్రాన్ని అస్సలు ఆ రోజు అస్సలు సపోర్ట్ చేయలేదు. యూజువల్ ఏంటంటే మనం కప్ సాంబ్రాన్ని వేస్తే పొగ బాగా వస్తుంది, బట్ ఆ రోజు ఎంత వేసినా అసలు రాలేదు. చాలా టైం పట్టింది దానికే. ఫైనల్లీ ఆ రోజు లాస్ట్ ఏదైతే మెయిన్ వీడియో ఉంటుందో దాంట్లో కూడా జస్ట్ లైట్గా పొగ వచ్చింది. సో ఏదో ఇంకా మెయిన్ దాంతో డ్యాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ దీంట్లో చాలా టఫెస్ట్ స్టెప్స్ కూడా ఉంటాయి. బట్ ఆ రోజు ఏంటంటే ఇంకా నేను ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సింపుల్గానే వేసుకుందాం అన్న ఉద్దేశంతో కొంచెం సింపుల్గానే వేశాను. అండ్ మా ఇద్దరు లుక్ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడైతే ఇంకా డ్యాన్స్ మొదలు పెట్టేశాము. అండ్ దీన్ని సాంగ్తో చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మన ఛానల్లో చిన్న వీడియోలే కాకుండా పెద్ద వీడియోలు ప్రతిదీ కూడా పెడుతున్నాను, రెండు కూడా చెక్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా.